వైసీపీ మధ్యలో ఎన్టీఆర్ జూనియర్ ఫ్యాన్స్ కి దెబ్బలు తప్ప అదేమైంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టీడీపీ వాళ్ళు ఫుట్బాల్ ఆడేశారు. ఫుట్బాల్ మామూలుగా కాదు, అది ఎక్కడ తిరువూరు సభలో మామూలుగా లేదు. అంటే మరి మొన్న నాయుడు ఆచంట్లోనా జూనియర్ మొత్తం సరే ఏదన్నా కానీ మొత్తానికి సభలో చంద్రబాబు సభలో అంటే రెండు పరిణామాలు జరుగుతున్నాయి కదా. ఒకటి, రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. నేను ఏ పార్టీకి సంబంధం లేదు, నేను రాజకీయాలంగా దూరంగా ఉన్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ గారు ఆ జైలుకి వెళ్ళి పరామర్శించి నేనున్నానని చెప్పని భరోసా ఇచ్చి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వర్ గారిని పవన్ కళ్యాణ్ గారు పోయి పరామర్శించి ధైర్యం చెప్పి వచ్చారు. ఇలా ప్రతి అంశంలో కూడా ఆయన నేనున్నాను, కలిసి వెళదామని చెప్పని చెప్తూ ఉన్నారు. మరి అటువంటి సందర్భంలో ఏ పార్టీకి సంబంధం లేనటువంటి, మేము ఏ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పి ఆ పార్టీ భావజాలాలకు దూరంగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలని తెలుగుదేశం పార్టీ సభలో పెట్టి, అంతవరకు పెట్టడంలో కూడా తప్పులేదు, ఆయన గతంలో పార్టీయే కాబట్టి. కాకపోతే అక్కడ ఏంటంటే యువకుల మధ్య ఎప్పుడు కూడా కొంచెం భావోద్వేగాలు ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారు సారథ్యం ఉన్నప్పటికీ కూడా అది లోకేష్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ, నడవబోతున్నటువంటి పార్టీ. మరి అటువంటప్పుడు దానికి కొంత వేరుంటుంది, వాళ్ళిద్దరి మధ్య పెద్ద సఖ్యత లేదనిపిస్తుంది కదా. రెండోది, గతంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారు, గుర్తుంటే. కుప్పం వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సభ దగ్గర కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పని పెట్టారు ఏదో ఒక ప్రోగ్రాం. తర్వాత కూడా ఇంకో దగ్గర కూడా ఎక్కడో పెట్టారు. 2-3 సందర్భాల్లో టీడీపీకి కాబోయే సీఎం అని చెప్పని జూనియర్ ఎన్టీఆర్ హోర్డింగ్స్, స్లోగన్స్ పెట్టడం, ఇవన్నీ చేయటం అనేది గతంలో ఒక అభిప్రాయం. అప్పుడు ఆ టైంలో ఏం కలిగిందంటే దాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎవరు ఖండించలేదు, ఇది కరెక్ట్ కాదని, లేదా ఇంకోరు ఎవరు కూడా ఏం చెప్పలేదు. కాకపోతే అప్పుడు జరిగిన ఏదంటే ఒక పాయింట్ జరిగింది. ఆ పాయింట్ ఏంటంటే, ఇది ఎవరైనా వైసీపీ వాళ్ళు వెనక ఉండి, కొడాల నాని గారో లేకపోతే ఎక్సో వైయో జెడ్ వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారు, దీని వెనక జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళకంటే కూడా వాళ్ళు ఉండి నడిపిస్తున్నారు అన్నటువంటి భావన కలిగింది. ఆ సందర్భంలో కొన్ని విమర్శలు కూడా అటు ఇటు జరిగినాయి. మనం భువనేశ్వర్ గారిని విమర్శించినప్పుడు కూడా అసెంబ్లీ సాక్షిగా అప్పుడు కూడా రెస్పాండ్ అయ్యారు. కానీ అది అలా రెస్పాండ్ అయ్యారు. సరే, ఆయన అలాగే రెస్పాండ్ అవుతాడు, కానీ ఆయన చెప్పాలని మెసేజ్ చెప్పాడు. బట్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, మనం అనుకున్నంత ఎమోషన్గా ఆయన చెప్పాలని లేదు, లేదంటే ఇంకోరు అనుకున్న ఎమోషన్గా ఇట్లా ఉండాలని లేదు, అంటే ఆ పార్టీలో వాళ్ళు ఎవరన్నా కానీ తను అనుకున్న అభిప్రాయాలు చెప్పారు. సరే, అసలు ఇప్పుడు అతను పూర్తిగా దూరం అయ్యారు. కానీ మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల సభలో మళ్ళీ ఆయన ఫ్లెక్సీ తీసుకొచ్చి పెట్టి, ఆయన హోర్డింగ్స్ పెట్టి, లేదా ఆయన ప్లకార్డులు పట్టుకొని పెట్టడం అంటే దాని వెనక కొంత వైసీపీ ఉందేమో అనేటువంటి భావన ఒకటి కావచ్చు. రెండు, ప్రతి సందర్భంలో కూడా కావాలని డిస్టర్బెన్స్ చేస్తున్నారు అనేటువంటిది రెండోది కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మేము దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి వెళ్తూ ఉంటే, మళ్ళీ ఆ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మీరు నష్టం చేసే విధంగా వ్యవహరించడం మంచిది కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం కావచ్చు. జనరల్గా యూత్ కదా, ఆ మాత్రం కొట్టుకోకపోతే ఏం బాగుంటుందో ఆ మాత్రం కొట్టుకోవటం కూడా అప్పుడప్పుడు పార్టీల్లో కాస్త ఆ ఫైరు అవన్నీ కూడా అవసరమే, కానీ మంచిది కాదు అలా కొట్టుకోవటం. సరే, దీనిపైన ఉన్నారు. కానీ ఇందులో దీని మీద కళ్యాణరామ్ కూడా నేను మా బ్రదర్తో డిస్కస్ చేసి మేము ఏ పార్టీ కూడా చెప్తామని కూడా అది మొన్నప్పుడు ఆయన ఏదో మామూలుగా మాట్లాడారు. అది సరే, ఇప్పుడు ఏ పార్టీ అని చెబుతారు? తెలుగుదేశం అని చెప్పలేదు, ఓకే వైసీపీ అని చెబుతారా? చెప్పమనండి, అయిపోయింది. ఇంతటితోటి ఎందుకు ఇంకా ఆ హోర్డింగ్లు రావు, ఆ ఫ్లెక్సీలు రావు, అవి రావు, ఏదో తేల్చేస్తే పోయేది కదా, ఎందుకు దాపెట్టుకోవటం, దాపరికం. చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారు కష్టంలో ఉన్నప్పుడు కనుక జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అయ్యి ఉన్నట్టయితే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆయనకు పెద్ద స్థానం దొరికేది. తెలుగుదేశం పార్టీ ఇంకా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన రాలేదు.
కానీ ఆ టైంలో లోకేషే తాను ముందుకు వచ్చాడు, తానే నడిచాడు, తాను యువగళం చేశాడు, తను నిరూపించుకున్నాడు, తాను ప్రూవ్ అయ్యాడు, ఒక బలమైన నాయకుడు అని చెప్పుకోగలిగాడు. ఇవాళ బలమైన నాయకుడు అయిపోయిన తర్వాత ఇంకా జూనియర్ ఎన్టీఆర్ స్పేస్ లేదు. అంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు, ఇంకా అయిపోయింది. ఇంకా ఆయన ఏదైనా వచ్చినా కొంతవరకు ఆయన ఏదైనా ఇది చేయగలుగుతాడు తప్పితే పార్టీ ఆ డైరెక్షన్ క్రాస్ చేసి వెళ్ళే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. సరే, గాంధీ ఉన్నటువంటి గాంధీ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు అనేటువంటి విషయం నాకు తెలిసేది కనుక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మర్చిపోయినట్టే భావించాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా ఆయన కనపడలేదు. మొత్తం ఈ 2019 తర్వాత లోకేష్ యాక్టివ్ అయిన తర్వాత క్రమంగా అసలు జూనియర్ ఎన్టీఆర్ పేరు కానీ, జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే బ్యానర్స్ లో ఆయన ఫోటోలు వేయడం కానీ అన్ని కూడా తగ్గించారు పార్టీ వాళ్ళు. అటువంటిది నిన్న ఆచంట్లో జరిగినటువంటి రా కదలరా ప్రోగ్రామ్, చంద్రబాబు గారి ప్రోగ్రామ్ లో జెండాలు, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో జెండాలు తీసుకొచ్చి జై ఎన్టీఆర్ అని చెప్పి జెండాలు తీసుకొచ్చి అక్కడ చంద్రబాబు సభలో జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అని నినాదాలు ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ కొట్టేశారు. ఇవన్నీ వాళ్ళే, టీడీపీ వాళ్ళే కొట్టారు. వీళ్ళు వాళ్ళు కొట్టలేదు. ఎందుకంటే దాదాపుగా 10-30 మంది వాళ్ళు ఉంటే వీళ్ళు ఉన్నది 3-4 ఏం చేస్తారు, వీళ్ళు కొట్టేసి బయటికి పంపించడం జరిగింది. సో ఏంటంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. లోకేష్ పూర్తి స్థాయిలో పార్టీ సంబంధించిన యాక్టివిటీస్లో ఇవ్వడం ద్వారా కానీ, లేకపోతే ఇతరత్వ కానీ యాక్టివిటీస్ వచ్చిన తర్వాత అసలు జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి పేరును కూడా మర్చిపోవాలని చెప్పవచ్చు. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా కొంత పార్టీ పట్ల ఉన్నటువంటి బాధ్యత కానీ, కుటుంబం పట్ల బాధ్యతలు కానీ వాటిని ఏమి ఆయన నిర్వర్తించాడని చెప్పి చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక పక్కన జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది 2 పేర్లు. ఒక పక్కన కొడాలి నాని, ఇంకో పక్కన వరవనేని వంశీ. వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, భువనేశ్వర్ గారిని వీళ్ళందరి మీద కామెంట్ చేసినా, తిట్టినా ఏ ఒక్కరోజు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. అట్లాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మారి ఎన్టీఆర్ పేరు తీసి రాజశేఖర రెడ్డి పేరు పెడితే ఆ రోజు ఏదో చిన్న మెసేజ్ పెట్టి ఊరుకున్నారు. చాలా భావోద్వేగానికి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఆయన తగినంతగా స్పందించలేదు. అంటే అర్థం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆయన దూరం చేసిందో, లేకపోతే ఆయన తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యాడో తెలియదు. కానీ మొత్తానికైతే ఆయన ఈ పార్టీని ఓన్ చేసుకోవట్లేదు, పార్టీ కూడా ఆయన ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఎక్కడ కనపట్లేదు. సో అలాంటప్పుడు వాళ్ళ మీటింగ్ లో వీళ్ళు వచ్చిన యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. చాలా కాలం నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నారు అనేది బయట పార్టీ తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్పేటువంటి టాక్ ప్రకారం వాళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు మాంగారు నారిని శ్రీనివాస్ గారు వైసీపీలో చేరారు, అక్కడ వాళ్ళ సపోర్ట్ ఉంది. ఒక పక్కన ఈ ఫ్యాన్స్ అందరికీ పెద్ద దిగ్గా ఉన్నటువంటి కొడాలి నాని వైసీపీలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళ డైరెక్షన్ అంతా కూడా అట్టే ఉంది అనేటువంటి భావన అందరిలో కూడా ఉంది. సో ఎటువంటి పరిస్థితుల్లో పార్టీలో గాంధీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద దిక్కు కొడాలి నాని అంటున్నావు, వాళ్ళ ఫ్యాన్ గౌరవాధ్యక్షుడే ఏంది? అధ్యక్షుడు కాకపోయినా అతనికి సంబంధించిన ఫ్యాన్స్ కానీ, అతని వ్యవహారాలు కానీ హరికృష్ణ గారు ఉన్నప్పుడు, హరికృష్ణ గారు లేనప్పుడు కొడాలి నాని దాదాపుగా ఇన్ని చూస్తూ ఉంటారు. ఫ్యాన్స్ సంబంధించిన మాకు ఈ ఫ్యాన్స్ వ్యవహారాలు కొంచెం తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఫ్యాన్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా కొడాలి నాని గారికి కాంటాక్ట్ లో ఉంటారు. ఆయన చెప్పిన దాని ప్రకారమే దాదాపుగా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ సినిమాల విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర విషయాలన్నింటిలో కూడా ఆయన చెప్పిన గైడ్ లైన్స్. అట్లాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో పాటు కొడాలి నాని ఫోటో కూడా పట్టుకొని వెళ్తే సరిపోయింది కదా. సరే, అయితే మంచిది. నెక్స్ట్